నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. ధాన్యానికి మద్దతు ధర ఇవ్వకుంటే చర్యలు తప్పవని రైస్ మిల్లర్లను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు. రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కోమటిరెడ్డిని కలిసిన రైతులు ధాన్యానికి గిట్టుబాటు ధర రావటం లేదని చెప్పారు. మిల్లర్లతో ఫోన్లో మాట్లాడిన మంత్రి క్వింటాకు 3,000 రూపాయల మద్దతు ధర ఇవ్వాలని, లేకుంటే మిల్లులను సీజ్ చేస్తామన్నారు. ఇష్టమైతే కొన్ని లేకపోతే ఇప్పుడు అంటున్నాడు, రాత్రి తిరిగి ఇప్పుడు ఎందుకు వచ్చినావు, మిల్లర్ని తిరిగి వచ్చినావు, ఇష్టం వచ్చి బాగుంటున్నాడు ఆయన రాజేంద్ర కాంట ఆయన. రాత్రి ఒక రేట్ అయింది, సరిగ్గా 10 వస్తాయి ఆగిండు. ఇప్పుడు నేను పోయి అడితే నువ్వు రాత్రి వచ్చినావు, నాకు ఇవ్వలేప్పుడు ఇప్పుడు ఎవరు కొంతండి. రాత్రి 2500 అడిగింది, 2400 అమ్ముకొని పోయి ఇస్తే రైతు 100 తగ్గించేది 100 తగ్గించేది. ఈ మిల్ పేరు మార్చి మిల్లు ఎదురుగా రైతులందరూ ఉంటే వాళ్ళతో మాట్లాడుతున్నా 1900 2000 మధ్యలో వంతులు వీళ్ళు. నిన్న పొద్దున నీకు ఏం చెప్పినా నీకు జాయింట్ కలెక్టర్కు మరి ఎందుకు మార్చి మీద ఎందుకు కేసు పెట్టలేను? నిన్న పొద్దున 6 గంటలకు చెప్పినా నీకు. నేను అనుకోకుండా ఏదో పూజ ఉంటే వచ్చిన ఊరికి కొత్త రైతులను చూసి ఆగిన. నువ్వు రా గంటలు వచ్చి మొత్తం ఈ మిల్లు గిల్లు మొత్తం క్లోజ్ చేయి. నా పక్కకి అందరూ రైతులు 100 మంది మొత్తం స్పీకర్ ఫోన్ ఇంటికి చెప్పింది. నేనేం చెప్పినా నిన్న మీకు, ఇప్పుడు మార్చి మిల్లు ఎదురు ఉన్నా నువ్వు అర్జెంటుగా డిఎస్ఓ కూడా వేరే ఫోన్లో ఇంటున్నాడు, మీరు అర్జెంట్గా నల్గొండకి వచ్చి ఈ రైతులతో మాట్లాడి వాడు 20 కూడా 2200 ఇవ్వడం దగ్గర ఉన్నాడో చూసి 4 బిల్లు సీజ్ చేయ ఏం కాదు. వాళ్ళు ఎట్లా దిగిరారో చూసుకుంటా, వాళ్ళ సంగతి చూసుకుంటాం మేము. కానీ నాకు మీరు చెప్పకుండా నిన్న మీకు చెప్పండి. నేను సాయంత్రం వరకు ఇక్కడిక్కడే మిర్యాలు కూడా ఏరియాలో తిరుగుతా. సాయంత్రం వరకు ఇలాంటి ఈ రేటుకి ఇట్లా కొనిపించకపోతే ఒక 5-6 బిల్లు పర్మనెంట్ సీజ్ చేసి 6 ఇయర్ కేసు కింద పోయిన సంవత్సరం స్టాక్ మనిషి దగ్గర 100 కోట్ల 50 కోట్ల బియ్యం కూడా దాచిపెట్టుకున్నట్టు అని చెప్తే పెట్టాలి. ఆ కేసు ఈ కేసు అన్ని కలిపి పెట్టేసేది.